హాయ్ అండి, అందరికీ నమస్కారం. సులోచన టేస్ట్ ఆఫ్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను, చూసేయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. మనము ఎప్పుడు బయటనే తింటూ ఉంటాం కదా ఎక్కువగా, ఇంట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా తయారు చేయాలో చూసేద్దాం. నేను ఒక 4 పొటాటోస్ తీసుకున్నానండి. వాటిని ఇప్పుడు పీల్ తీస్తున్నాను. ఇప్పుడు కొంచెం వాష్ చేశాను. ఇప్పుడు కొంచెం స్క్వేర్ లాగా ఉండేట్టుగా ఆ సైడ్లు కొంచెం కట్ చేసి ఈ విధంగా 1 సెంటీమీటరు వెడల్పు ఉండేట్టుగా కట్ చేసుకున్నానండి. వీడియోలో చూపించిన విధంగా కట్ చేయాలి. ఇప్పుడు వీటిని వాటర్లో వేసానండి. రూమ్ టెంపరేచర్ వాటరేనండి, చల్ల నీళ్ళలోనే వేసాను. అటు ఇటు కట్ చేసుకుంటున్నాను. కొంచెం స్క్వేర్గా ఉంటే ముక్కలు మంచిగా వస్తాయి. వీటన్నింటిని ఇప్పుడు నీళ్ళల్లో వేసి 2 సార్లు బాగా కడగాలండి. ఇప్పుడు నేను స్టవ్ మీద నీళ్లు పెట్టి కొంచెం సాల్ట్ వేసి వేడి చేశానండి. ఈ కొంచెం బాయిల్ అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న ఆలు ముక్కల్ని దీంట్లో వేసి 5 నిమిషాలు ఉడకనిచ్చి తీసేసానండి. ఫైవ్ మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు తీసేస్తున్నాను. హాఫ్ బాయిల్ చేశానండి. వీటిని ఒక కాటన్ క్లాత్ మీద వేసి వాటిలో ఉన్న తడినంతటిని తీసేస్తున్నాను. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని 10 నిమిషాలు నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టానండి. 10 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచి తర్వాత తీసి ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తున్నాను. ఆయిల్ అయితే 200 డిగ్రీ సెంటీగ్రేడ్కి బాగా వేడయి ఉండాలండి. బాగా చల్లని వేస్తున్నాం కదా, ఆయిల్ పొంగొస్తుంది, చూసుకొని వేసుకోవాలండి. హాఫ్ బాయిల్ అయిన తర్వాత వీటిని పక్కకు తీసి పెట్టుకుంటున్నాను. ఎక్కువ ఫ్రై చేయలేదండి, ఒక హాఫ్ వరకు ఫ్రై అయిన తర్వాత తీసి పక్కకు పెట్టి చల్లార్చానండి. మళ్ళీ ఒక 15 మినిట్స్ తర్వాత ఇవి 170-160 డిగ్రీలో ఆయిల్ వేడి చేసి ఇప్పుడు మళ్ళీ ఫ్రై చేయాలి. ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసి మళ్ళా చల్లార్చి మళ్ళా ఫ్రై చేయడంతో బాగా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టి నిదానంగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మంచిగా గోల్డెన్ కలర్లో వస్తాయి, లేకపోతే మాడిపోతాయండి. జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి. నేనైతే ఇప్పుడు సగమే వేసి ఫ్రై చేస్తున్నానండి. ఇవి వేడివేడిగా ఉన్నప్పుడే కొంచెం సాల్ట్, కొంచెం బ్లాక్ పెప్పర్ పొడి వేసి నేను కలిపి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మిగిలినవి ఇంకా కొన్ని ఉన్నాయని చెప్పాను కదా, అవి కూడా ఫ్రై చేద్దాం.
మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా ఫ్రై చేయండి. ఇవి కూడా ఫ్రై అయిపోయాయండి దాదాపుగా. ఇప్పుడు వీటిని పక్కకు తీసి పెట్టుకుందాం. ఇవి కూడా వేడివేడిగా ఉన్నప్పుడే నేను వీటిని ఉప్పు కారం వేసి ఈ విధంగా కలిపి పెట్టాను. మనకు ఏ మసాలా కావాలంటే అది వేసుకొని ఈ విధంగా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చండి. బయట ఏ ఆయిల్ వాడతారో ఏమో మనకు తెలియదండి. ఈ విధంగా ఇంట్లోనే చేసుకుని పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈజీగా చేసుకోవచ్చండి. మీరు కూడా చేసుకుని ఏ విధంగా వచ్చాయో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి.